అజ్ఞాత బంధాలు రచన డాక్టర్ సి ఆనందారామం గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే లలిత రాజు కలుసుకున్నారు. ఏం మాట్లాడుకోవాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోయారు. మాట్లాడకుండా కూర్చున్న లలిత ముందు రాజు మనసు మరింత ముడుచుకుపోయింది. ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు. నేను రాగిణిని అంటూ ఆపాడు. రాజాను చెయ్యెత్తి వారిచ్చింది లలిత. నేను సంజాయిషులు అడగటం లేదు రాజు, నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు. రాగిణిని నువ్వు అర్థం చేసుకోవటం లేదు, తను చాలా మంచిది అన్నాడు రాజు. అవచ్చు అన్నది లలిత. తనకి నువ్వంటే చాలా ఇష్టం. ఓహో అంది. ఒకసారి నీతో ఎలాగైనా మాట్లాడాలని తప్పించిపోతుంది. నీ ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడమంటాను. మాట్లాడింది. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. రాగిణిని అవమానించి నీ కసి తీర్చుకున్నావు అన్నాడు రాజు. రాగిణిని అవమానించానా అన్నది. పాప నా దగ్గర ఎంత ఏడ్చిందో తెలుసా అన్నాడు. ఒకవేళ ఏడిస్తే ఆశ్చర్యపడక్కర్లేదు. రాగిణితో మాట్లాడాక నాకు రాగిణి మీద జాలి వచ్చింది అన్నది. లలిత మాటల తన ధోరణిలోనే అర్థం చేసుకున్నాడు రాజు. అతనికి లలిత మీద చాలా కోపం వచ్చింది. రాగిణిని అవమానించే అధికారం నీకెవరిచ్చారు? ఒకప్పుడు నువ్వు ప్రేమించినట్టే ఇప్పుడు రాగిణి కూడా నన్ను ప్రేమిస్తోంది. రాగిణి కంటే నువ్వే విధంగా గొప్పదానివి అన్నాడు. ఆ రాజు మాటలకు మాన్పరిపోయింది లలిత. అంతలోని నవ్వేసింది. రాగిణి కంటే నేను అధికురాలినని ఎవరు చెప్పారు నీకు? నీ మీది ప్రేమతో సంబంధించిన రాగిణి కంటే నేనే అల్పురాలిని. అవమానం అర్థమైంది రాజుకి. తన చేతుల్లో ఉన్నది నోట్ల వంక చూసుకున్నాడు. లలిత అవే నోట్లు, ఒకప్పుడు అవే నోట్లు, అవే నోట్లతోనే చదువుకున్నాడు రాజు. మహిళా సమాజంలో కానీ లేడీస్ క్లబ్లో కానీ వెళ్ళడం లలితకు అలవాట్లేదు. ఒక విధంగా మణిమాల బలవంతం మీద మహిళా మండలి వార్షికోత్సవాల వీణ వాయించడానికి ఒప్పుకుంది. మణిమాల లలితను స్వయంగా తన కారులో వెంటబెట్టుకుని తీసుకెళ్ళింది. అక్కడ సమావేశమైన వాళ్ళు చాలామంది ధనిక కుటుంబాలకు చెందినవారే. ఆ కారణం చేత కాలేజీలో డిగ్రీల మాట ఎలా ఉన్నా వాళ్ళందరూ నాగరికతలో ఒకరికొకరు తీసిపోరు. ఇందుకు నిదర్శనం వాళ్ళ నగలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ వేషధారణ. తమ కంటే ఏ కాస్త ఎక్కువగా కనిపించినా ఈర్ష్యతో భగ్గుమనే అంతరంగులకు చిరునవ్వు ముసుగులో కప్పుకుంటారు. లలిత వాళ్ళందరినీ చూస్తూ తనలో తాను నవ్వుకుంది. మహిళా మండలి భవనం ముందు ఏదో కారు ఆగింది. ఎవరో అన్నారు, శ్యామలాంబ గారు వస్తున్నారని. అంతే, అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ లేచి చలనం లేకుండా నుంచున్నట్టుగా నుంచుండిపోయారు. శ్యామలాంబ గారు కారు దోయించి దిగారు. ఆహ్వానించే అదృష్టం పట్టుచీరలు, ఖరీదుగా నగలు పెట్టుకున్న వాళ్ళకే మిగిలింది. మణిమాల గారు రాలేదా అడిగింది శ్యామలాంబ. అప్పుడే వెళ్ళింది మణిమాల. సగర్వంగా శ్యామలాంబ దగ్గింది. తీయని చిరునవ్వుతో మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఇంతకుముందు ఆదరానికి పాత్రలైన శ్యామలాంబ గారు లలిత కూడా కుతూహలంగా చూసింది. దగ్గర 50 ఏళ్ల పైన ఉంటాయి. పెద్ద ఆధునికంగానే అలంకరించుకుంది. వయస్సులో రూపవంతురాలు అయి ఉండాలి. చిరునవ్వు గడుసుగా ఉంది. చూపులు తీక్షణంగా ఉన్నాయి. కంఠస్వరం పరుషంగా లేదు కానీ పదునుగా ఉంది. శ్యామలాంబ. ఈ పేరు ఎక్కడో విన్నట్టు గుర్తుకొచ్చింది లలితకు. రాగిణి. ఓహో, రాగిణి లాంటి వాళ్ళందరూ ఈవిడ సేవా సదనంలో చేరారన్నమాట అనుకుంది. మణిమాల శ్యామలాంబతో లలిత దగ్గరికి వచ్చి, ఈవిడ మిస్ లలిత, మంచి వీణ వాయిస్తారన్నది. శ్యామలాంబ చూపులో నిర్లక్ష్యం కనిపించింది. మహిళా మండలి కార్యదర్శి అతి వినయంగా శ్యామలాంబ దగ్గరికి వచ్చి, మా చేతి పనుల ప్రదర్శన ఉంది, మా వాళ్ళు కొన్ని అల్లికలు అల్లారు, చూస్తారా అన్నాడు. సరే అన్నట్టు ఆవిడ నెమ్మదిగా అడుగులేస్తూ అక్కడికి వచ్చింది. ఆవిడ నడకల్లో, ఆవిడ నవ్వులో, ప్రతి దాంట్లో ఏదో తెలియని హోదా కనిపిస్తుంది. అందరూ ఆవిడ వెనకాలే ఫాలో అవుతున్నారు. లలిత శ్యామలాంబ గారిని, అక్కడ ఉన్న జనాల్ని అందరినీ చూస్తూ సమాజం యొక్క పోకడలు చూస్తోంది. లలిత కుతూహలంగా ఆపుకోలేక మణిమాలని శ్యామలాంబ గారంటే ఎవరు అంది తెలియనట్టు. అరే, శ్యామలాంబ గారు తెలియదా నీకు? చాలా ప్రముఖురాలు.
ప్రముఖురాలంటే ఆవిడ ఊళ్ళో గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలనే, అధికారంలో ఉన్న వాళ్ళతో చాలామంది తెలుసు. ఎవరినైనా ఏ పనైనా సాధించి పెట్టగలదు. ఆవిడకు 3 మేడలు, 4 కార్లు అంటూ ఏవేవో చెప్పుపోతున్నారు. ఎలా సాధిస్తుంది ఆవిడ ఏ పనైనా? అదే, ఆవిడకు ఒక సేవా సదనం ఉంది. ఆ సేవా సదనంలో ఉండే అనాథ స్త్రీలు సీతాకోక చిలుకల్లాగా తయారవుతారు. వాళ్ళు సాధించి పెడతారు, ఏ పనైనా సాధిస్తారు, ఏదైనా పరిష్కారం చేస్తారండి. లలిత శరీరం చల్లబడిపోయింది. ఆ శ్యామలాంబేనా ఈ శ్యామలాంబ? ఇక్కడ అందరికీ చాలా గౌరవంగా ఉన్న ఆవిడ ఈవిడేనా అనుకుంది. శ్యామలాంబ గౌరవార్థం టీ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ అయిపోగానే శ్యామలాంబ గారు లేచి, నాకు టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, క్షమించాలన్నారు. లలితను బలవంతం పెట్టి తన మహిళా మండలి వార్షికోత్సవానికి వీణ వాయించమని చెప్పింది మణిమాల. రండి, నా కారులో డ్రాప్ చేస్తానని శ్యామలాంబను వెట్టబెట్టుకుపోయింది. లలిత వీణ పూర్తి చేసి అరగంటకు తిరిగి వచ్చి, ఐఆమ్ సారీ లలిత, నీ పాట వినలేకపోయాను, మరొక్కసారి ఇంటికి పిలిపించుకుంటానంది మణిమాల. అంటే మణిమాల శ్యామలాంబను దింపటానికి వెళ్ళిపోయింది. అంత దర్జాగా ఉన్న మణిమాల నిన్ను ఇంటికి పిలిపించుకుంటానన్నందుకు లలిత ఆశ్చర్యపోలేదు. అప్పటికే మణిమాల ఎవరో తెలుసుకుంది లలిత. ఆవిడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మాధవరావు గారి భార్య. తన చుట్టూ ఎందరు మూగినా శ్యామలాంబ ప్రత్యేకించి మణిమాలను అడగటంలో అర్థం లేకపోలేదు. మాధవరావు గారు ఏదో హుందాగా గాంభీర్యంగా గుర్తించే నిండైన విగ్రహం. లోకల్లో అంతటా అన్యాయమే ఉండదన్న మాట పదే పదే గుర్తుకొచ్చింది లలితకి. తన తమ్ముడు మోహన్ జాడ తెలుసుకోవటానికి సహాయం అడగగలడా? తన తమ్ముడు ఏ అన్యాయమూ చేయలేదు, కానీ సంఘంలో వెలివేయబడ్డాడు. మోహన్ విషయంలో తనదే తప్పేమో అనుకుని లలిత పదే పదే అనుకుంది. మహిళా మండలి సభ్యులంతా కులాసా కబుర్లలో పడిపోయారు. రకరకాల నాగరిక విషయాలన్నీ అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. విన్నారా, తిరుపతి వెంకటేశ్వర స్వామి రథం కింద పడి కొందరు చనిపోయారట అన్నారు. ఏమైనా అంటే మహత్యం అంటారు, కానీ ఇదంతా స్వామి మహత్యమే. పూజించే మూర్ఖులున్నంత వరకు అందరూ దేవుళ్ళే, ప్రతిదీ మహత్యమే. నో, నాకు ఎలాంటి మహత్యాలు లేవు, నమ్మకాలు లేవంది. నాకు అసలు దేవుడంటేనే నమ్మకం లేదు. ఒకటి పగటి కళలు బ్రిలియంట్గా ఉంటాయి. కళలు కంటుంటే వాటికి ఆధారం ఏముంది? అవునవును, నాకు రాధారాణి రచనలంటే చాలా ఇష్టం. సుధామయి వగేరా వగేరా వాళ్ళందరి రచనలు ఇష్టం. ఈ రకంగా అందరూ అక్కడన్ని కబుర్లు చేసుకుంటున్నారు. ఇవన్నీ విని 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 లలిత నేను వెళతానంది. శ్యామలాంబ కారులో దింపటానికి పోటీలు పడ్డారు. మహిళా మండలిలో ఏ ఒక్కరూ లలితను దింపడానికి రాలేదు. కూర్చోండి, ట్యాక్సీ పిలిపిస్తానన్నది ఒక ఆవిడ. మణిమాల పందెంతో లలిత ఆదరం కలిగింది. నేను డ్రాప్ చేస్తాను రండి అని లలితను తన కారులో ఎక్కించుకుంది. కారులో ఇంకా మణిమాల, ఇంకా కొద్దిమంది స్నేహితులు ఉన్నారు. కారు కదలగానే లలిత పూర్తిగా మర్చిపోయిన కబుర్లలో పడిపోయారు. లలిత సంగతే వాళ్ళకు తెలియలేదు. అక్కడ లలితని ఒక మనిషి ఉందన్నట్టు కూడా గుర్తుపట్టకుండా అయిపోయింది. ఆ మాటలు, పలుకులు, నవ్వులు. లలిత ఆశ్చర్యంగా, ఇంతకు మీకు నమ్మకం ఉందా లేదా దేవుడంటే అని అడిగింది. మణిమాల మళ్ళీ ఎప్పట్లానే నవ్వింది. ఏదోలే, పోనీలే అన్నారు. నేను వస్తాను, ట్రైన్లో వెళ్తానంది స్నేహితురాలు. స్పెషల్ అర్చనలో ఏవో ఉంటాయి కదా అన్నారు. మొత్తానికి తిరుపతి వెంకన్నని గురించి మాట్లాడుకున్నారు అందరూ. అందరి మాటలు అన్నీ అయిపోతున్నాయి. త్వరలో ఇంటికి వెళ్ళాలని ఉన్నా ఆ మాటలన్నీ వింటూ ఉండిపోయింది లలిత. డాక్టర్ వినోద్ పేరు పొందిన సర్జను. ఆ సర్జనతో మణిమాలకి ఏమవసరం? మణిమాల కారు వినోద్ భవనం ముందు ఆగింది. అది 3 అంతస్తుల మేడ. 3 అంతస్తుల మేడలోకి మొత్తానికి ఇద్దరు దిగారు. అక్కడ దిగిన తర్వాత ఏమిటా విశేషాలు అనుకుంటూ ఉంది లలిత. లలితకు ఆ సభ, ఆ మీటింగు అవన్నీ చూస్తే అదో రకంగా అనిపించింది. కానీ ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉండిపోయింది. మణిమాల కారు హారన్ వింటూనే లోపల నుంచి ఒక యువకుడు గబగబా కారు దగ్గరికి వచ్చాడు. మణిమాలను సంభ్రమంగా వినోద్ అంది.
పలకరించడాన్ని బట్టి అతనే డాక్టర్ వినోద్ అనుకుంది లలిత.